జనవరి 26న మనం రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ జరుపుకోబోతున్నాం. కానీ దానికి ముందే ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఇండియాని హై అలర్ట్ లో ఉంచాయి. ఢిల్లీతో సహా దేశంలోని ప్రధాన నగరాలపై టెర్రర్ అటాక్ జరిగే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి. అసలు ఏం జరుగుతోంది? లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం రిపబ్లిక్ డే వేడుకలే టార్గెట్ గా కొన్ని ఉగ్రవాద సంస్థలు కుట్ర పన్నుతున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు. ఇందులో రెండు ప్రధాన విషయాలున్నాయి. ఒకటి ఖలిస్తానీ గ్రూప్స్. కెనడా మరియు అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ఖలిస్తానీ సానుభూతి పరుల నుండి ముప్పు పొంచి ఉంది. రెండు బంగ్లాదేశీ అవుట్ఫిట్స్. బార్డర్ దాటి వచ్చే బంగ్లాదేశ్ ఉగ్రవాద సంస్థల కదలికలపై కూడా ఇంటెల్ ఏజెన్సీలు కన్నేశాయి. ఢిల్లీ మాత్రమే కాదు, ముంబై మరియు ఇతర మెట్రో సిటీస్ లో కూడా పోలీసులు అలర్ట్ గా ఉన్నారు. ఇది ఎందుకు సీరియస్ అంటే, రిపబ్లిక్ డే రోజున వేలాది మంది ప్రజలు, వివిఐపీలు మరియు విదేశీ అతిథులు ఒకే దగ్గర ఉంటారు. ఇలాంటి టైంలో చిన్న అవాంఛనీయ సంఘటన జరిగినా అది మన దేశం యొక్క గ్లోబల్ ఇమేజ్ ని మరియు భద్రతని దెబ్బతీస్తుంది. అందుకే ఈసారి సెక్యూరిటీని డబుల్ చేశారు. మన సైన్యం మరియు పోలీసులు మన రక్షణ కోసం 24 గంటలు పనిచేస్తున్నారు. ఒక బాధ్యత గల పౌరుడిగా పబ్లిక్ ప్లేసెస్ లో మీకు ఏదైనా సస్పీషియస్ గా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి అండ్ బీ సేఫ్. ప్రపంచంలో ఏ విషయాన్నైనా అందరికంటే ముందు తెలుసుకోవాలంటే డౌన్లోడ్ వే2న్యూస్ యాప్.